చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందనేది మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో ప్రజావేదిక కూల్చేసిన తర్వాత ఎందుకు కూల్చేయాల్సి వస్తుంది, ఏం చేయిస్తున్నాం మేము అని ఆయన పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఆయన అదేంటో ఒకసారి చూద్దాం. రూల్ అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉంటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనుంటారు అధ్యక్ష, వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడధ్యక్ష ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష, డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే, ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పాం. ఆ ప్రజావేదిక ప్రజల కోసం, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కట్టింది. అది ఎవడో కులకడానికో లేకపోతే కాపురం చేయడానికో కట్టుకున్నది కాదు. అది లేకపోతే ప్రైవేటు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు చేయడానికి కట్టింది కాదు. అది ప్రజావేదిక అనేది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి సమావేశాలు, పెద్ద సమావేశాలు. ఎందుకంటే సెక్రటేరియట్లో అందరూ పెద్ద పెద్ద సమావేశాలు జరగవు కదా. అందుకని అది కడితే దాన్ని కూడా ఏదో ఇల్లీగల్గా కట్టారని చెప్పి కూల్చేసామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, కొత్త జిల్లా